తమిళనాడు, కేరళ లాంటి ప్రభుత్వాల యొక్క స్పెషల్ ఏంటంటే, భక్తులు అక్కడ హిందువులకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చరు. పైగా హిందూ భక్తులు సమర్పించిన కానుకల్ని, ఆ డబ్బులు మింగేయడానికి కుట్రలు పన్నుతా ఉంటారు. అట్లాంటి కుట్ర తమిళనాడులో జరిగితే సుప్రీం కోర్టు తిరస్కరించింది, తీవ్రంగా మందలించింది. దేవాలయాలకు భక్తులు సమర్పించే డబ్బులు కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆలయ నిధులు ప్రభుత్వ నిధులుగా పరిగణించలేమంటూ మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తమిళనాడులోని 5 దేవాలయాలకు చెందిన నిధులతో రాష్ట్రంలోని వివిధ ఆలయ ప్రాంగణాల్లో కళ్యాణ మండపాల నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద పిటిషనర్లు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మహతాలతో కూడిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం భక్తులు తమ డబ్బును ఆలయాలకు ఎవరు, ఆలయ అభివృద్ధి వంటి వాటి కోసం ఇస్తుంటారు. ఒక ఆలయ ప్రాంగణంలో పెళ్లి జరుగుతుంటే అక్కడ అసభ్యకరమైన పాటలు ప్లే చేస్తుంటే అది సరైనదేనా అని ప్రశ్నించింది. ఆ డబ్బును విద్య, వైద్యం వంటి దాతృత్వ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని సూచించింది. తదుపరి విచారణ నవంబర్ 19కి వాయిదా వేసింది.